ఈరోజు వీడియోలో కుంభరాశి ఎక్వేరియస్ జోడియాక్ సైన్ గురించి తెలుసుకుందాము. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు అంటే సాటర్న్. వీళ్ళకి కష్టపడి పనిచేసే తత్వము, క్రమశిక్షణ, బాధ్యత, దీర్ఘకాలిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. బయటికి వీళ్ళు చాలా సింపుల్‌గా కనిపిస్తారు గానీ, లోపల మాత్రం వీళ్ళకొక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో, ఆ ఇన్నర్ వరల్డ్‌లోనే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి విషయము అందరితో పంచుకోరు. చాలా విషయాలను తమలో తామే ఉంచుకుంటారు. అందుకే కుంభరాశి వాళ్ళు కొంత సీక్రెటివ్, ప్రైవేట్ నేచర్ కలవారిగా కనిపిస్తారు. ఈ రాశికి చిహ్నము వాటర్ పాట్ అన్నమాట. కుండలో నీళ్లు ఎన్నున్నాయి అనేది బయటికి కనిపించదు. అట్లాగే కుంభరాశి వారికి ఆలోచనలు గానీ, జ్ఞానం గానీ, భావాలు గానీ లోపలే దాచుకుంటారు వాళ్ళు. సరైన సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటికి కనిపిస్తాయవి. వీళ్ళు వ్యక్తుల కన్నా గూడా గ్రూప్స్, సంస్థలు లేదంటే టీమ్ వర్క్, పెద్ద పెద్ద లక్ష్యాలు ఎక్కువగా ఆలోచిస్తారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. 11వ భావం అంటే స్నేహితులు, నెట్వర్క్, పెద్ద పెద్ద టీమ్స్, ఆశయాలకు సంబంధించింది. అందుకే మనం గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద రంగాల వివిధ రంగాల వాళ్ళతో వీళ్ళకి పరిచయాలుంటాయి. మంచి టీమ్ మేనేజ్‌మెంట్, టీమ్స్‌తో పనిజేయడం గానీ, లేపోతే నలుగురికి ఉపయోగపడే పనులు గానీ చేయడం వీళ్ళకి చాలా ఇష్టము. ఎంతమందితో కలిసున్నా గానీ, వీళ్ళకి నిజంగా వాళ్ళ మనసు షేర్ జేసుకునేది మాత్రం చాలా కొంతమందితోటే. ఇది స్థిర రాశి. అందువల్ల ఒక నిర్ణయం గనక తీసుకున్నట్టయితే దాన్ని మార్చుకోవడానికి అసలిష్టపడరు. నమ్మకాలు గానీ, ఆలోచనలు గానీ గట్టిగా వాటిపైన నిలబడతారనమాట. ప్రాక్టికల్ అప్రోచ్ అన్నా, లేపోతే స్టెబిలిటీ అన్నా కన్సిస్టెంట్‌గా వీళ్ళలో కనిపిస్తాయన్నమాట. ఇంకా కుంభరాశి వాయుతత్వ రాశి. అంటే ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడు చురుగ్గా ఉంటాయి. అంటే ఏదైనా ఒక విషయం, ఒక పని మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఇంకో పని చేయాలి. అలా బ్యాక్ ఆఫ్ మైండ్ థింకింగ్ చాలా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఫిజికల్ వరల్డ్ కంటే గూడా వీళ్ళకి కాన్సెప్ట్స్ అన్నా, ఇన్నోవేటివ్‌గా ఆలోచించడం అన్నా చాలా ఇష్టము. ఇంకా కుంభరాశిలో నక్షత్రాలు చూసినట్టయితే ధనిష్ట నక్షత్రం యొక్క గుర్తింపు, సమాజంలో స్థానము, శతభిష నక్షత్రం యొక్క రహస్య అన్వేషణ అంటే ఆహ్, ఎక్కువగా పరిశోధించడము, పూర్వభాద్ర నక్షత్రం యొక్క ఆధ్యాత్మికత, లోతైన ఆలోచన ఇవన్నీ ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే కుంభరాశి అవుతుంది. చూసారు గదా మరి కుంభరాశి గురించి. మీకేమైనా ఈ పైన చెప్పిన వాటిల్లో కొన్ని మ్యాచ్ అయినట్టయితే కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఆఖరి రాశి అయిన మీనరాశి గురించి తెలుసుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.